ఓం శ్రీమాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అమ్మవారి దయతో మనము చక్కగా అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అమ్మవారి విశేషాలన్నీ కూడా. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక జాతక పరిశీలనలు, పొంతనలు, అదేవిధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఎవరైనా చండీ హోమాలు చేయించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరం కూడా నడిచిపోతుంది. అందువల్ల ఎవరైనా పెళ్లి సంబంధాలు కావాలైతే ఏ వర్ణమైనా సరే సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం. శ్రీ మాత్రే నమః. అమ్మగారు, ఈ దేవీ నవరాత్రులలో గాయత్రి మంత్రం ఎక్కువగా ఉపాసిస్తూ ఉంటారు. దేవి గాయత్రి మంత్రం విశిష్టత ఏంటి చెప్పండి. అమ్మవారి యొక్క గాయత్రి మంత్ర విశిష్టత అంటే గాయత్రి రూపంలో కూడా అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో అందరూ కూడా పూజిస్తారు. తర్వాత ఎవరైతే అనుష్ఠానం చేస్తారో అనుష్ఠానం త్రిసంధ్యల్లో గాయత్రి మాతని చేసి ఆ రోజున అంటే గాయత్రి మంత్రంలో ఉండే విశిష్టత ఏంటంటే చాలా ఉందని చెప్పచ్చు. అసలు మనము అనుకోవాలంటే కనుక గాయతేతి గాయత్రి అన్నారు. అంటే గానంతో కూడినటువంటిది గాయత్రి మంత్రము. అంటే ఉపాసన చేసేటటువంటి ఉపాసనా పరులకు ఎలా ఉంటుందంటే కనుక ఈ గాయత్రి మంత్రము ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే ఆ యొక్క ఓంకారం 3 సార్లు చేసుకొని ఆ గాయత్రి మంత్రం ఉపనయన సంస్కారం ద్వారా పిల్లలకి ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి మంత్ర ఉపాసన త్రిసంధ్యల్లో చేయటం అనేది చాలా సంధ్యావందనం చేయటం ఇవన్నీ కూడా మనకి శాస్త్ర ప్రకారం నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పంచభూతముల్లో వ్యాప్తి చెందినటువంటి గాయత్రి మాత 5 శిరస్సులతో ఉంటుంది. ఈ గాయత్రి మాతని ఉపాసించేటటువంటి వ్యక్తులందరూ కూడా పృథ్వీని ఆరాధించినట్టే అవుతుంది. ఆకాశాన్ని ఆరాధిస్తారు, అగ్నితత్వాన్ని ఆరాధిస్తారు, జలతత్వాన్ని ఆరాధిస్తారు, అదేవిధంగా వాయుతత్వాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. అంటే 5 ముఖాలకి 5 రకాల పంచతన్మాత్రలు అంటారు. అందువల్ల పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, అదేవిధంగా మనకి కావలసినటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి సృష్టి స్థితి లయ కారకత్వమైనటువంటి ఈ పంచభూతములు కూడా గాయత్రి మాతకి చెందుతాయి. అమ్మ, అలాగే గాయత్రి రూపం కూడా ఉంటుంది. దానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఒక్కసారి దాని గురించి కూడా చెప్పండి. తప్పనిసరిగానమ్మా. అమ్మవారి ముఖం విద్రుమ, తర్వాత ఎర్రటి ఎరుపు, తర్వాత నీలం రంగు, ఆ జలతత్వపు రంగు, అదేవిధంగా ఆకాశతత్వపు రంగు, ఆ విధంగా ఉంటుంది. అయితే ఏంటంటే మనము అంటే ముత్యంలా ఒకవైపు ఉంటుంది, ఎర్రటి ముఖంతో ఒకసారి ఉంటుంది, నీలం రంగుతో ఉంటుంది, లేత కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తేనేమో మనకి ఒక విధంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంటే అమ్మవారు 5 రూపాల్లో అంటే అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అన్నట్లుగా ఆ తల్లి 5 రూపాయలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే మనకి గౌతమ్ మహర్షి ఈ గాయత్రి మంత్రము చేసి కొన్ని వేల మంది బ్రాహ్మలకి కడుపు నింపాట. ఓన్లీ గాయత్రి మంత్ర ఉపాసన ద్వారా బ్రాహ్మణులందరూ కూడా కాస్త కరువు కాటకాలు వచ్చి భోజనాలు లేక అవస్థ పడుతుంటే గౌతమ్ మహర్షి గాయత్రి ఉపాసన ద్వారా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాడు. అప్పుడు ఈ గాయత్రి ఉపాసన ఎంతవరకు పనిచేస్తుందంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, వీటిలన్నింటికీ కూడా గాయత్రి ఉపాసన ముమ్మారు 3 పూట్లా కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి మనకి చెప్పాలంటే కనుక చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ ఇతి బాధలు తగ్గిపోతాయి. శని ఇతి బాధలు కూడా గాయత్రి మంత్రము ఎవరైతే ఈ యొక్క పంచాంగము అంటాం కదా, పంచాంగముల కర్త, ఆ యొక్క పంచాంగానికే పంచమి గాయత్రి, పంచమి పంచ సంఖ్యోపచారిణి ఆవిడ. అందువల్ల ఈ గాయత్రికి అంటే మనం అనుకుంటూ ఉంటాం కానీ గాయత్రి చేస్తే ఏమొస్తుందండి, ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయొచ్చు, తర్వాత ఏమో వాళ్ళకేమో కొన్ని వర్ణాల వాళ్ళు మాత్రమే చేయొచ్చు, ఇట్లా అంటూ ఉంటారు కదా. భగవాన్ బాబా గారు ఒకసారి సత్సాయి బాబా వారు చెప్పారు, అందరూ గాయత్రి మంత్రం చేయొచ్చని. ఆయనే గాయత్రి మంత్రాన్ని మా అందరికీ కూడా ఉపదేశించడం జరిగింది.
అందువల్ల అందరికీ కూడా అంటే పూర్వకాలంలో సీతాదేవి, ఆ తర్వాత చెప్పాలంటే కనుక మనకి సంధ్యావందనం ఆచరించేటటువంటి అనసూయామాత, అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంతమంది మనకి ఎవరంటే మధాలిస, ఇలాంటి వాళ్ళందరూ కూడా గాయత్రి మంత్రాన్ని ఉపాసించారు, గాయత్రి మంత్రం చేసుకున్నారు, త్రిసంధ్యల్లో సంధ్యావందనం ఆచరించారు. అందువల్ల స్త్రీలకు కూడా ఉంది సుమా అని స్వామి చెప్పడం జరిగింది. సరే, ఇక ఈ కరువు కాటకాల విషయంలో కూడా కరువు కాటకాలు రాకుండా ఉండాలి. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి అయినటువంటి ఈ యొక్క భారత భూమిలో మనం ఈ 9 రోజుల్లో ఒక రోజున గాయత్రి మాతని మనం ఎవరైతే పూజిస్తామో ఆ రోజున తప్పనిసరిగా ఈ గాయత్రి ఎన్నిసార్లు చేసినా కూడా అది లెక్కలేదు. మీరు 108 సార్లు చేసుకోండి, 1008 సార్లు చేసుకోండి, ఆ ఒక్కరోజే చేయండి. ఆ రోజు దీపం, అఖండ దీపం వెలిగించి ఎవరైతే గాయత్రి ఉపాసన చేస్తారో వాళ్ళను కోరిన కోరిక తీరుతుంది సుమా అని దేవి భాగవతంలో కూడా చెప్పబడింది. ఈ గాయత్రి మంత్రం ఎవరైతే ఉపాసన చేస్తారోనమ్మా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అయితే సవిత అనేటటువంటి దేవత అధిష్టాన దేవత ఈ గాయత్రి మంత్రానికి. అదే కాకుండా 1,00,000 తరంగాలు వెల్లువిరుస్తాయి. గాయత్రి ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళ ఇంట్లో 1,00,000 పాజిటివ్ తరంగాలు వెల్లువిరుస్తాయి. అయితే గాయత్రి తల్లిని మించిన దైవము ఏదైనా ఉందా అంటే గాయత్రి మాతే. అదేవిధంగా మనం అనుకుంటూ ఉంటాం మాతృదేవోభవ, పితృదేవోభవ అని. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమే ఈ గాయత్రి. అందువల్ల మనం ఏంటంటే ఋగ్వేదంలో 3వ మండలంలో 62వ సూక్తంలో ఈ గాయత్రి మంత్రం చెప్పబడింది. అదే కాకుండా యజుర్వేదంలో 3వ అధ్యాయంలో 35వ మంత్రంగా గాయత్రి మంత్రం చెప్పబడింది. అదేవిధంగా ఈ యొక్క వాల్మీకి మహర్షి ఒక అక్షరానికి చొప్పున 24,000 శ్లోకాలతో రామాయణం రచించడం జరిగింది. మననాత్ త్రాయతే మంత్ర అంటే అది గాయత్రి మంత్రమే. అందువలన గాయత్రి అంటే మనము త్రిసంధ్యలతో ఓంకారంతో కూడి మనం ఇప్పుడు కూడా పఠించాలి. ఎంత చెప్పుకున్నా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కానీ అన్నట్లుగా మనము కూడా 5 రకాల నైవేద్యాలతో అమ్మవారిని అంటే ఏమిటంటే పరమాన్నం, ఆ తర్వాత చక్కెర పొంగలి, అదే రోజు మనము పరమాన్నమే కాకుండా చక్కెర పొంగలే కాకుండా కట్టు పొంగలి, తర్వాత గారెలు, ఆమెకి ఇష్టమైనటువంటి అల్లం వేసిన గారెలు, 5వది ఏంటంటే పులిహార. వీటితో మనం అమ్మవారిని సంతృప్తి పరిచినట్లయితే గాయత్రి మాత పంచముఖి కాబట్టి ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనం 3 లోకాలకి సవితాదేవిగా పూజింపబడే ముల్లోకాల దేవత ఈ యొక్క గాయత్రి. అందువల్ల గాయత్రిని చేయండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి, మీ యొక్క ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ఆ తర్వాత అష్టైశ్వర్య, సత్సంతాన సంపన్నులు కండి. అమ్మ, గాయత్రి మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మీరు చెప్తుంటే మాకు వినేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంది. ఇంత స్పష్టంగా గాయత్రి మంత్రం గురించి కానీ గాయత్రి రూపం గురించి కానీ చెప్పారు. మీకు నా ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.